అందరికీ నమస్కారం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 మొదలైన తర్వాత దేశంలో చాలా పెద్ద మార్పులు జరుగుతున్నాయి. చివరికి ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా కావాలని చెప్పేసి పేపర్ లీకేజెస్తో లింక్ పెట్టేసి ఈరోజు వారి డిమాండ్ కోసం ధర్నాలు, నిరాహార దీక్షలు కూడా జరుగుతున్నాయి. ఏంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే మెకాలే విద్యా విధానాన్ని పూర్తిగా పక్కన పెట్టడం. మెకాలే విద్యా విధానం వల్ల లబ్ధి పొందినటువంటి కుటుంబాలు అవి కాంగ్రెస్ కుటుంబం, రాహుల్ గాంధీ కుటుంబం, తర్వాత కమ్యూనిస్టులు, తర్వాత కొన్ని సమూహాలు. వాళ్ళు రాసినటువంటి చరిత్ర అంతా ఏంది? చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రాజులుగా చూపించారు. మొఘళ్ళు రాజులంట, మొఘళ్ళు వీరులంట, మొఘళ్ళు హీరోలంట. వాళ్ళని హీరోలుగా చూపించారు. వాళ్ళ తాత ముత్తాతలంతా చదువుకున్నాం. వాళ్ళు ఎవరిని చంపించారు, ఎవరిని మత మార్పులు మార్చారు, ఎవరి ఆస్తులు కొల్లగొట్టారు, ఎవరిని ఇబ్బంది పెట్టారు అనేటువంటి విషయం రాయలేదు ఎక్కడ కూడా. వాళ్ళకు ధీటుగా నిలబడి పోరాడినటువంటి వీరుల గురించి అంతకన్నా రాయలేదు. మరి బ్రిటిషర్స్ వచ్చింది ఎందుకు? దొంగతనానికి వచ్చారు. వ్యాపారం పేరుతో దొంగతనం చేసుకెళ్లారు. దొంగల వల్ల వాళ్ళని దొంగలుగా డిస్క్రైబ్ చేయాలి. ఎక్కడా రాయలేదు. ఆయన ఏదో డెవలప్ చేశాడంట, ట్రైన్స్ వేసాడంట, లేకపోతే బ్రిడ్జెస్ కట్టించాడంట, ఇవన్నీ చేశాడని చెప్పేసి మనకు చరిత్ర రాసి చదివి దానిలో పరీక్షలు పెట్టించి మనల్ని పాస్ చేయించాం. ఇది మనం చదువుకున్నటువంటి చరిత్ర. ఈ చరిత్రను మొత్తం తిరగరాస్తున్నటువంటి వ్యక్తి ధర్మేంద్ర ప్రధాన్. దీనికి పేపర్ లీక్ ఏం సంబంధం? ఈ దేశంలో పేపర్ లీకేజ్ చేసి ఇది మొట్టమొదటిది కాదు, చివరిది కాదు. మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో 18 సార్లు పేపర్ లీకేజ్ అయింది. మొన్న మధ్య హర్యానాలో 9వ తరగతి హిందీ పేపర్ లీక్ చేసుకున్నారు. అంటే టెండెన్సీ ఉంటుంది. ఈ టెండెన్సీ ఉంది. మనందరికీ తెలుసు. మన స్కూల్లో కాలేజీలో చిన్న స్లిప్ టెస్ట్లు కూడా కాపీలు కొట్టేటువంటి వాళ్ళు ఉంటారు. ఒకటో అరుణ వాళ్ళు పెద్ద ఎత్తున తయారైపోయి ఇప్పుడు పేపర్ లీకేజెస్, దీన్ని టెక్నాలజీని ఉపయోగించేసి ఎక్కువ స్ప్రెడ్ చేయడము విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు. ఇబ్బంది పడినటువంటి విద్యార్థులు అందరూ ఉన్నాం. బీజేపీ కార్యకర్తల పిల్లలు ఉన్నారు, జాతీయవాదుల కార్యకర్తల పిల్లలు అందరూ ఉన్నారు. ఇబ్బంది కాదండి. పేపర్ లీకేజ్ తప్పనిసరిగా ఇది ఒక కఠినంగా శిక్ష తీసుకోవాల్సింది. దాని తగ్గట్టుగా చర్యలు తీసుకున్నారు 2024-26లో. అది ఒక అంశం నడుస్తూ ఉంది, అది కాదని లేదు. బట్ ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఎందుకు టార్గెట్ చేశారంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఈ దేశంలో ఏదైతే బూటకపు చరిత్ర వాళ్ళు కూర్చొని రాసుకున్నటువంటి చరిత్ర, కొన్ని కుటుంబాల కోసం, కొన్ని సమూహాల కోసం రాసుకున్నటువంటి చరిత్రను మనతో చదివించారో దాన్ని పెకిలించి వేసేసి నిజమైనటువంటి రాజులు ఏ రాజు చరిత్ర చదవాలో మనం ఆ రాజు చరిత్ర, ఏ స్వాతంత్ర సమరయోధులకు చోటు కల్పించాలో ఆ స్వాతంత్ర సమరయోధుడికి మన పుస్తకాల్లో చోటు కల్పించబోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సైంటిస్టులకు, ఇక్కడ ఉన్నటువంటి సోషల్ వర్కర్స్కు సముచితమైన స్థానం విద్యా వ్యవస్థలో రాబోతుంది రాబోయే కాలంలో. వీటన్నిటినీ గమనించినటువంటి మీ రాహుల్ గాంధీ కుటుంబం ఏదైతుందో వారు ముందు పడలేకపోయేటువంటి కక్రోచ్ చేస్తున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి, కేజ్రీవాల్ లాంటి వాళ్ళని ముందు పెట్టి ధర్మేంద్ర ప్రధాన్ గారి యొక్క రాజీనామాను అడుగుతున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒకవేళ రాజీనామా చేస్తే ధర్మేంద్ర ప్రధాన్ మించినటువంటి 10 రెట్లు బలమైనటువంటి వ్యక్తి కూర్చుంటాడు అక్కడ. కాబట్టి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంట్ చేయడం ఖాయం. ఈ దేశం యొక్క నిజమైన చరిత్రను భావితరాలకు అందించడం ఖాయం. ఈ దేశంలో ఉన్నటువంటి సైంటిస్టులను, ఈ దేశంలో ఉన్నటువంటి సంఘ సంస్కృతులను, ఈ దేశంలో ఉన్నటువంటి సోషల్ వర్కర్స్ను భావితరాలకు అందించడం ఖాయం. మోడర్న్ ఎడ్యుకేషన్ మోడర్నైజ్ చేయడం ఖాయం. టెక్నాలజీ డ్రివెన్ ఎడ్యుకేషన్ చేయడం ఖాయం. డెవలప్మెంట్ మోడల్స్ తయారు చేయడం ఖాయం. వర్కింగ్ మోడల్స్తో విద్య నేర్పించడం ఖాయం. ఇవన్నీ జరిగి తీరుతాయి. కాబట్టి మీరు ధర్మేంద్ర ప్రధాన్ మీద ధ్యాస మళ్ళించి మీరు కూడా బాగా చదువుకొని దేశంలో జరుగుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా తయారు కండి. మీరు కాక్రోచ్లు కాకుండా మనుషులుగా మిగిలేటట్టు అవకాశం ఉంటుంది భవిష్యత్తులో. థ్యాంక్ యూ.